జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహాముత్తారం మండలంలో అకాల వర్షం కురవడంతో యామన్పల్లి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిచి ముద్దైంది. 6 గాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో తడిచిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మహాముత్తారం మండలంలోని ఐకేపీ సెంటర్లో నైట్ కురిసిన వర్షానికి అడ్డు మొత్తం తడవడం జరిగింది. ఇక్కడ కనీసానికి ఇక్కడ కవర్ల సౌకర్యం కూడా లేదు. అధికారులు వెంటనే స్పందించి మా అడ్లు తొందరగా కొనుగోలు చేయాలి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్లో కవర్లు ఉండాలి. కనీసానికి ఎలాంటి సౌకర్యం లేదు, రైతులను పట్టించుకోవడం లేదు. ఇక పంట నష్టానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దిష్ అందిస్తారు. అకాల వర్షం అన్నదాతల నోటికాడి బుక్క నీటిపాలు చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా నిన్న సాయంత్రం నుండి ముసురు కురుస్తుంది. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన వరిధాన్యం ఈ విధంగా తడిసి ముద్దయిపోయింది. చాలా చోట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, ఇంకోవైపు రోడ్లపైన కూడా చాలా చోట్ల ఆరబోసారు ధాన్యం. ఆరబోసిన ధాన్యం అంతా నిన్న సాయంత్రం నుండి తడిసి ముద్దవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు ఇటు వరి ధాన్యంతో పాటు అటు పత్తి, మిర్చి పంటలకు కూడా ఊహించిన విధంగా నష్టం వాటిల్లింది. ఇక్కడ రైతున్నారు. ఈ వర్షం ఎప్పటి నుంచి కురుస్తుంది? ధాన్యం తడిసిందండి? రాత్రి 10 గంటల నుంచి స్టార్ట్ అయింది. వర్షాలు పడుతున్నాయి, వడ్లు తడుతున్నాయి, ఇటు పొలాలు అలా తడుతున్నాయి, కొన్ని కొయ్యని ఉన్నాయి. ఈ పత్తులు కూడా కొన్ని ఖరాబ్ అయినాయి, తోటలు కూడా కొన్ని ఇప్పుడు దెబ్బతింటాయి వర్షాలకు. అంటే కొనుగోలు జరగడం లేదా? కొన్ని పోతున్నాయి కానీ వర్షాలు పడ్డాయి కదా. ఇప్పుడు వడ్లు కోతలు కోసి కొద్దిగా ఎండాలి, ఇప్పుడు మ్యాచర్ రావాలని వస్తారు. మరి ఎట్లా ఈ వర్షం నుంచి కాపాడుకోవడం ఎట్లా ప్రయత్నం చేస్తారు? అదే పరదాలు ఇట్లా వేస్తున్నారు. కొంతవరకు లేట్ అవుతున్నాయి, కొన్ని తడిసేటి తడుతున్నాయి, కొన్ని మొలకలు వస్తున్నాయి. పత్తి పరిస్థితి ఎట్లా ఉన్నది? పత్తి కూడా చాలా చోట్ల తడిచినట్టు. పత్తులు కూడా తడతాయి, వర్షాన్ని తడతాయి. తోటలు కూడా కొన్ని ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు తోటలు అన్ని అవస్థలు పెట్టినాయని మొక్కజొన్నలు కూడా కొన్ని దెబ్బతింటాయి, పడిపోతాయి. సరైన ధర లేక తేమ శాతం ఎక్కువగా ఉందని పత్తిని రిజెక్ట్ చేస్తున్నారు. అటువంటి పత్తికి ఇప్పుడు ఈ వర్షాల ప్రభావం ముసురు నిన్నటి నుంచి కంటిన్యూగా చిరుజల్లు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పత్తి పూర్తిగా ఈ విధంగా పనికి రాకుండా పోతుంది. దీంతో రైతులు దిగులతో తరలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్తి తోటలో పత్తి ఇప్పుడిప్పుడే కోత దశకు చేరుకుంది. కోత జరుగుతుంది. ఇప్పటికే కొంత మార్కెట్ కూడా తరలిస్తున్నారు. ఇప్పటికే వరంగల్లోని ఏలుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు 9 లక్షల క్వింటాలకు పైగా పత్తి అమ్మకానికి తరలించారు. ఇంకొక 9 లక్షలకు పైగా అమ్మకానికి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వాతావరణంలో ఏర్పడినటువంటి మార్పుల నేపథ్యంలో రైతులంతా దిగులతో తలలు పట్టుకుంటారు. ఇంకోవైపు మిర్చి పంట కూడా ఇప్పుడిప్పుడే చేతికి వస్తుంది, కొత్త దశకు చేరుకుంది. సో అటువంటి మిర్చి కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోవడంతో రైతులు దిగులతో తలలు పట్టుకుంటున్నారు. ఆగమైన అన్నదాతలను ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్ది, TV9 వరంగల్.